ఐడియా ఆఫ్ ప్లేస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. ఇవాటి స్పెషల్ బామ్మల కాలం నాటి రెసిపీ ఎండు నెత్తళ్ళు మినపొడియాలు కర్రీ. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎండు నెత్తలు 100 గ్రాములు, మినపొడియాలు 100 గ్రాములు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు 1 కప్పు, అలాగే గరం మసాలా పౌడర్. ఎండు నెత్తలు యూజువల్గా ఇలా ఉంటాయన్నమాట. వీటికి తల తీసేసి గోరువెచ్చని నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. సో అప్పుడు ఇలా ఉంటాయన్నమాట. వాటిని మనం యూజ్ చేసుకోవాలి. నానబెట్టడం ఎందుకంటే అవి కొంచెం మెత్తబడతాయి, అలాగే దానికి ఇసుక అట్లా ఏమైనా ఉన్నా సరే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి కొంచెం వేడయ్యాక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో మినపొడియాలు వేసుకొని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం నురుగ్గా కనిపిస్తుంది ఎందుకంటే అది నువ్వుల నూనె తీసుకున్నాను నేను. ఆఫ్టర్ డెలివరీ అంటే పోస్ట్ పార్టంలో మనం నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే అందులో కాల్షియం అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మినపొడియాలు వేగిపోయినట్టే వీటిని వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మినపొడియాలు వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసి వండుకుంటే అవి చిదురవకుండా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు అదే బాండీలో రిమైనింగ్ ఆయిల్ ఉంది కదా, అందులో మనము కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. యూజువల్గా ఈ కర్రీ ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఎక్కువగా పెడతారు, ఎందుకంటే ఈ చేపల్లో కాల్షియం, సెలీనియం అండ్ వైటమిన్ ఏ, ఈ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాకపోతే వాళ్ళకి ఆనియన్స్, టొమాటో అవేం యూజ్ చేయరు. జస్ట్ నువ్వుల నూనె, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అంతే, ఇంకేం యాడ్ చేయరు అనమాట. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయి అన్నమాట. ఎండు చేపలు వండుకునేటప్పుడు ఎప్పుడు సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ చేపల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఆనియన్స్ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా, ఇందులో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టొమాటో ముక్కలు వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసాక టొమాటోలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకునే ఎండు నెత్తలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెత్తలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెత్తళ్ళు కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు మనం మినపొడియాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఆ నెత్తళ్ళు మినపొడియాలు మునిగేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కర్రీకి అంత వాటరీగా ఉంటే బాగోదన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకొని ఆల్మోస్ట్ మొత్తం అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి, దగ్గర పడేంత వరకు.
మనం ఏ కర్రీలోనైనా వాటర్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు హైలో పెట్టుకొని చల్లనీళ్ళు యాడ్ చేయాలి. ఒకవేళ సిమ్లో పెట్టుకొని కుక్ చేయాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మనం మినపొడియాలు ఉడికేటప్పుడు ఎక్కువగా గరిటె పెట్టి కలపకూడదు అనమాట. జస్ట్ పైన కలపాలి, లేదంటే క్లాత్ పెట్టుకొని డైరెక్ట్గా బాండీని ఇలాగా ట్విస్ట్ చేస్తూ కలపాలి. ఈ నెత్తళ్ళు మినపొడియాలు మొత్తం ఉడకటానికి నాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం పట్టింది. సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయినట్టే. ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, నెత్తళ్ళు మినపొడియాల కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.